RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI Live News. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల జనాభా ఉన్న గుర్తింపు 5% రిజర్వేషన్ పెంచండి లేదా మాదిగ సామాజిక వర్గంలో విలీనం చేయాలని రెల్లీల డిమాండ్. రెల్లి కులాల సంక్షేమ సంఘం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రెల్లి కులస్తుల కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో రెల్లి కులస్తుల పెద్దలు గండి దానియలు మాస్టారు, సొండి సంజీవ్ మాస్టారు, సొండి కుమారు, పాలకొండ రాజశేఖర్, సొండి శంకర్రావు, కోలా సుధాకర్, కోలా నానాజీ, మిగతా కుల పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు. మండలంలో ఏనుగుల జోను పెట్టొద్దు. ప్రజా పోరాటాలు దళితులు, గిరిజనులు, పేదలు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలి. వారి పంటలకి, వారి భూములకి రక్షణ కల్పించాలి. 10 గ్రామాలకు సాగునీరు 10 గ్రామాలు 3000 ఎకరాలకు సాగునీరు అందించే ఏర్పాట్లు చేయాలి. కటింగ్లతో రైతులకి, గ్రామాలకి నష్టం చేయొద్దు. ఏనుగులు జోను పెట్టి ప్రజల ప్రాణాలకు హాని కలిగించొద్దు. జిల్లా నడిమొడ్డులో ఏనుగులు జోను పెట్టి హాని కలిగి కల్పించి కల్పించి రెల్లి వీళ్ళ వెనుకబడతానాన్ని రెల్లీల వెనుకబడతానాన్ని గుర్తించాలి. రెల్లీల వెనుకబడతానాన్ని రెల్లీలకు 1% రిజర్వేషన్ అన్యాయం. రెల్లి ఉపకులాలకు 1% రిజర్వేషన్ అన్యాయం. సోదరులారా, ఈనాడు రెల్లి వాటి ఉపకులాలకు తీవ్రమైన అన్యాయం చేయాలని మరి కొంతమంది చూస్తున్నారు. మరి ఏకసభ్య కమిషన్లో మేము చాలా వెనుకబడి ఉన్నట్లుగా గుర్తించారు, కానీ 1% ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. అది మేము ఏమనుకోవాలో మాకే అర్థం కావడం లేదు. మా కష్టాల్ని, మా వెనుకబాటుతనాన్ని గుర్తిస్తున్నారు, మరలా 1% మాత్రమే ఇవ్వాలని చూస్తున్నారు. ఈ 1%తో ప్రభుత్వం వారు రెల్లీలకు ఏమి ఉద్ధరిస్తుంది? కాబట్టి ప్రభుత్వం వారికి మనవి చేయింది ఏమిటంటే 5% రిజర్వేషన్ కల్పించాలి. మా వెనుకబాటుతనాన్ని గుర్తించాలి. మాకు రాజకీయ అధికారం కల్పించాలి. ఎందుకు అంటే అసెంబ్లీలో అవ్వచ్చు, పార్లమెంట్లో అవ్వచ్చు, రెల్లి వాటి ఉపకులాల తరపున ఒక్క ప్రజాప్రతినిధి కూడా లేరు. మా కష్టసుఖాలు చెప్పడానికి ఒక్కరూ లేరు. అయితే బలవంతులైనటువంటి వ్యక్తులు రిజర్వేషన్ని వారికి నచ్చినట్లుగా పంచుకుంటున్నారు. అనాథులు, బలహీనులైనటువంటి రెల్లి వాటి ఉపకులాలకి ఏదో ముస్లిం వాటి ఉపకులాల్లో కనీసం ఉన్నత ఉద్యోగంలో ఉన్న ఒక్క వ్యక్తిని చూపించమని నేను ప్రభుత్వం వారిని అడుగుతున్నాను. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఐపీఎస్ ఆఫీసర్ కానీ, ఐఆర్ఎస్ ఆఫీసర్ కానీ, ఇలాగ సివిల్ సర్వీస్లో ఒక్కడంటే ఒక్కడు లేరు. అలాగనే ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఇప్పటికీ ఒకరు లేరు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిపోతున్న రాజకీయ ప్రాతినిధ్యానికి మేము నోచుకోలేదు. పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ మా కులం తరపున ఎవ్వరూ కూడా పాదం మోపలేదు. మిగతా అన్ని కులాల వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, కానీ రెల్లి వాటి ఉపకులాల వారు మాత్రము బాగా వెనుకబడి ఉన్నారు. అలాగనే ఉద్యోగపరంగా చూసుకున్న మేము అల్పసంఖ్యాకులమే, ఆర్థిక పరంగా చూసుకున్న అలాగే ఉన్నాము. కానీ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన ఆనాటి జస్టిస్ రామచంద్రరాజు కమిషను, ఈనాడు కమిషన్ అయినటువంటి రాజీవ్ మిశ్రా కమిషను మా యొక్క వెనుకబడితనాన్ని గుర్తించింది. ఆర్థిక పరంగా మేము వెనుకబడి ఉన్నామని, అన్ని విషయాల్లో వెనుకబడి ఉన్నామని గుర్తించారు. కానీ మాకు అదే ఏకసభ్య కమిషను
1% ఇవ్వడానికి ప్రయత్నించడం చాలా అన్యాయం. మాకు 5% రిజర్వేషన్ కల్పించాలి, లేదా మాదిగ కులంలో కలపాలి, లేదు అంటే వర్గీకరణ రద్దు చేయాలి.